ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 4 సెక్షన్లు బట్టి కొట్టి ఏకంగా నన్నే ఓడిద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినట్టున్నావు. కోర్టు బయట మాట్లాడడం వేరు, కోర్టులో వాదించడం వేరు. ఈ కేసు గెలిచి చూపిస్తా. గెలుపంటే ఏంటో నీకు చూపిస్తా. గాడిదలకేం తెలుసు గంధపు చెక్కల వాసన అన్నట్టు మీ గురించి తనకేం తెలుసు లాయర్ గారు? ఆయన నోటితోనే చెప్పుకున్నారు కదా 99 తాళిబొట్లు తెంచానని. పెళ్లి చేసే వాళ్ళని పంతులు అంటారని తెలుసు, కానీ ఇలా తాళిని తెంచే వాళ్ళని లాయర్ అంటారని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు మా న్యాయవాదులను అవమానిస్తున్నావు. అన్యాయంగా తప్పుడు కేసులు వాదించే నీలాంటి వాళ్ళ వల్లే నిజమైన లాయర్స్కి చెడ్డ పేరు వస్తుంది. రాత గారి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. లేకపోతేనా? ఏం చేస్తావు? ఏం చేయగలవు? ఏ ధైర్యంతో నన్ను ఇలా ఎదిరిస్తున్నావు? ఏ మొహం చూసి నన్ను వదిలేశానన్నావో అతగాడు కట్టిన తాళి నా మెడలో ఉన్న ధైర్యంతో చెప్తున్నాను. వేద మంత్రాల సాక్షిగా, ముక్కోటి దేవతల సమక్షంలో, పంచభూతాల నడుమ శతమానం భవతి అంటూ ఈ మంగళసూత్రం నా మెడలో పడింది. అంటే ఈ తాళితో నేను 100 ఏళ్లు వర్ధిల్లమని అర్థం. అందులో ఒక్క సంవత్సరమైనా పూర్తిగా గడవక ముందే వేసిన 7 అడుగులు వెనక్కి తీసుకోమంటే ఎందుకు తీసుకుంటాను? అంతా నీ ఇష్టమేం కాదు. కోర్టు ఏం చెప్తే నువ్వు వచ్చేయాలి. ఆ కోర్టే మమ్మల్ని కలిసి బతకమని చెప్పేలా చేస్తాను. నువ్వు చెప్తే కోర్టు వింటుందా? ఏ కోర్టుకి మీరు చెప్పే మాటలు వినే చెడు అలవాటుందా? మీ మిస్సెస్ చాలా ఎక్కువ మాట్లాడుతుంది రాధా. కోర్టులో తన నోరు మోయించాలి. ఆ పనే నేను చేయబోతున్నాను. కోర్టు ఇచ్చే తీర్పు విని నీ భార్య స్థానం నుండి నీ మాజీ భార్య స్థానంలోకి వెళ్ళబోతున్న ఈవిడే చెవులు మూసుకోవాలి. ఆ నోరు చెవులు మూసుకునే అవకాశం, అదృష్టం మీకే ఇస్తా. అంటే నన్నే ఓడిస్తానంటున్నావా? అదేగా చెప్పాను. అదే జరిగితే మళ్ళీ ఈ నల్ల కోటు వేసుకోను, ఈ కోర్టు మెట్లు ఎక్కను. ఛాలెంజ్. అయితే తప్పకుండా మీతో కోర్టు సన్యాసం చేయిస్తాను. ఛాలెంజ్. హలో. హలో డాక్టర్, నేను నర్సుని. చెప్పండి సిస్టర్. ఎమర్జెన్సీ డాక్టర్. కేసేంటి? సివియర్ హార్ట్ అటాక్ డాక్టర్. ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. అందుబాటులో జూనియర్ డాక్టర్స్ ఎవరైనా ఉంటే పేషెంట్ పల్స్ మానిటర్ చేస్తుండమని చెప్పు. ఓకే డాక్టర్. హలో శాంతమ్మా, నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు త్వరగా వెజిటేబుల్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాయి. సరేనమ్మా. సరే, నేను డోర్ లాక్ చేయట్లేదు, జాగ్రత్త. అలాగేనమ్మా.
ఇంట్లో ఎవరు లేరేంటి మేడం? సత్య లోపలే ఉందేమో, నువ్వు వెళ్ళి చూడు. నువ్వెందుకొచ్చావో నాకిప్పుడు అర్థమైంది. మేడం, ఇల్లంతా వెతికాను, సత్య ఎక్కడా కనిపించలేదు మేడం. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? ఇప్పుడు సత్య అవసరం లేదు శిఖరా. మనం వచ్చిన పని పూర్తయిపోయింది. అదేంటి మేడం? చెప్తాను పద. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.